బోనాల పండుగ కూడా గత 2 సంవత్సరాలుగా ప్రారంభించడం జరిగింది. గత 2 సంవత్సరాలు గ్రాండ్గా సక్సెస్ చేసుకున్నాం. ఇది 3వ సంవత్సరం కూడా మన ఒగ్గు కళాకారులతో మన తెలంగాణ నుంచి ఇక్కడ పిలిపించి మన తెలంగాణ సంప్రదాయం ఏ ప్రకారం ఉందో అదే ప్రకారం కూడా ఇక్కడ మనం నిర్వహించుకోవాలి అని చెప్పేసి అన్ని కుల సంఘాల సహకారంతో తెలంగాణ సంఘం ఏర్పడి అందరూ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ సహాయం చేస్తూ ఇంత పెద్దగా ఆడపడుచులు సహకరించి భారీ ఎత్తున ఊరికి పోకుండా ఇక్కడే మనం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఇక్కడ మన కొండితో ఆదిపరాశక్తి గుడి దగ్గర మేము బ్రహ్మాండంగా ప్రతి ఇయర్ గడుపుతున్నాము. ఇది 3వ సంవత్సరం కూడా గ్రాండ్గా జరిపినాము. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అన్ని కుల సంఘాల అధ్యక్షులకు, కమిటీకి మరియు చిన్న పెద్ద లేకుండా కుల మతాలకు అతీతంగా మాకు సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా ఆనందిస్తున్నారు. ఈ కళాకారులు చేయడం, బోనాలు చేయడం చాలా ఆనందిస్తున్నారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. 2 సంవత్సరాలు చేస్తాం. 3వ సంవత్సరం 10-15 సంవత్సరాలు మొత్తం చేస్తాం. 3వ సంవత్సరం బోనాలు చేస్తాం. గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రతి సంవత్సరం చేస్తాం. అందరూ సహకారాలు మర్చిపోకుండా తెలంగాణను మర్చిపోకుండా ఇక్కడ ఎక్కువగానే చేసుకున్నారు. ఇక్కడ యాటన్ లాంటివి చేస్తుంటారు. ఇక్కడ మేము చేయము మేడం, కానీ మన తెలంగాణ సాంప్రదాయం అక్కడ ఎక్కడ ఉంటుందో మరిపించే విధంగా మేము చెన్నైలో షాపర్ పెట్టి అందరం కలిపి గ్రాండ్గా జరుపుకుంటున్నాం. యాటం అనేది ఇక్కడ మేము చేయట్లేదు. ఓన్లీ బోనాలు అమ్మవారికి నైవేద్యం పెట్టి చాలా సంతోషం. ఇప్పటి వరకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. 15 సంవత్సరాల నుంచి తెలంగాణ ఏర్పాటు చేసుకొని పిల్లలకు అత్యంతంగా కలిసి పెద్ద ఎత్తున బతుకమ్మలుగా మరియు బోనాల పండుగ 3 సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం దాటి రాష్ట్రానికి వచ్చి కూడా ఆ తెలంగాణ సాంప్రదాయిక సాగడం అంటే అది సంతోషంగా ఉందన్నమాట. ఆ విషయం కాదు, నాకు ఎంత సంతోషంగా ఉంది. తెలంగాణలో కూడా బతుకమ్మ కానీ బోనాలకు కానీ ఊరిపోకుండా ఈయన తెలంగాణలో చేసుకున్న ఆలోచనతో ఎంతో సంతోషం పడుతున్నాను ఆడపడుతున్నారు. అదేవిధంగా సంతోషాలు తల్లి కూడా మమ్మల్ని అందరినీ తెలంగాణలో అందరూ ఇక్కడ నివసించే చెన్నైలో నివసించే వాళ్ళందరికీ దీవెనలు ఇచ్చి అందరి కుటుంబాల నుంచి తెలంగాణ దేవుడి ప్రార్థన అందరినీ తెలంగాణలో అందరినీ కాపాడాలని కోరుకుంటారు.